వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సెక్షన్ 17A ముఖ్యంగా ఈ చట్టానికి సంబంధించి ప్రజల్లో సరైనటువంటి అవగాహన కదా, అసలు ఇలాంటి ఒక చట్టం ఉందని కూడా ప్రజలకు సామాన్యంగా తెలియదు ఎప్పటి వరకు. బట్ వెన్ చంద్రబాబు నాయుడు గారు గాట్ అరెస్టెడ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి బెయిల్ కి సంబంధించింది లేదు పూర్తిగా పెట్టినటువంటి కేసు క్వాష్ చేయడానికి కానీ సెక్షన్ 17A అనేది వర్తిస్తుంది అన్నటువంటి దాన్ని సిద్ధార్థ్ లుద్రా గారు తీసుకొచ్చారు. మొత్తం ఈ 17A చుట్టూనే కేసు తిరుగుతోంది. ఇది ఒక్కళ్ళకి సంబంధించి మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అందుకే దీన్ని 2018లో నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం చేసింది అనేది కూడా అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి న్యాయవర్గాల్లోనే విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం చంద్రబాబు నాయుడు గారికి ఈ క్వాష్ కి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పుల్లో ఇద్దరు కూడా సపరేట్ ఒపీనియన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం వర్డిక్ట్ లో, ఒకళ్ళు వర్తిస్తుంది అంటారు, ఒకళ్ళు వర్తించదు అంటారు. అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి సంశయంలో ఇంకా ఫైనల్ హీరింగ్ చంద్రచూడ్ గారి ధర్మాసనం దగ్గర అవ్వాలి అన్న నేపథ్యంలో ఎక్కడైతే మొదలు పెట్టారో సిఐడి వాళ్ళు ఏసీబీ కోర్టులో ఆంధ్రప్రదేశ్ లో, అక్కడే ఈ రోజు ఇంకొక వింత పరిణామం చోటు చేసుకుంది అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి వర్తించదు, ఆయన రిమాండ్కి పంపాల్సిందే అని తీర్పిచ్చినటువంటి ఏసీబీ కోర్టు వారు అచ్చెన్నాయుడు గారికి సంబంధించి 4 ఏళ్ల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయబడిన ఈఎస్ఐ స్కామ్ కేసులో 17A అప్లికబుల్ అవుతుంది, దీనికి కాంపిటెంట్ అథారిటీ గవర్నర్ గారి సంతకం కావాల్సిందే అని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఈ రెండిట్లో ఉన్నటువంటి డిఫరెన్సియేషన్ ఏంటి? అచ్చెన్నాయుడికి ఒక రూలు, చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలు ఎందుకు ఏసీబీ కోర్టు వర్తింపజేసింది అనే విషయాలు సీనియర్ హైకోర్టు కౌన్సిల్ సిద్ధాని శ్రీ వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. సామాన్యుడికి అర్థమయ్యేలాగా అసలు ఈ 17A అంటే ఏంటి అసలు సెక్షన్? సార్ 17A అంటే ఎనీ పబ్లిక్ సర్వెంట్ సార్, అది ప్రజాప్రతినిధి అవ్వండి, టాప్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్స్ అవనివ్వండి, ఏమైనా అన్నారంటే వాళ్ళని ఈ పబ్లిక్ కరప్షన్ కేసులో వాళ్ళ మీద ఎంక్వైరీ చేయవలసి ఉంటే వాళ్ళని అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే, ఇప్పుడు సీఎం గారు అయితే గవర్నర్ అపాయింటింగ్ అథారిటీ, అలాగే పోలీస్ ఆఫీసర్ అంటే ఎస్పీ గారు, ఎస్పీ అంటే ఇంకో ఇలా అపాయింటింగ్ అథారిటీ ఉన్న పవర్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఎంక్వైరీ చెయ్యాలని, ఇది సదుద్దేశంతో చట్టం తీసుకొచ్చారు. ఏంటంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు నాకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళకి డబ్బులు తీసుకునేప్పుడు ఈ ఫాల్స్ కంప్లైంట్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర అవన్నీ కట్ చేయడానికని ఈ సెక్షన్ తీసుకొచ్చారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకటి, అచ్చెన్నాయుడు గారికి ఒకటి అని ఏం లేదండి. రెండిట్లోని చట్టం ఏమన్నా ఇట్స్ వెరీ ఈ రోజు ఏసీబీ కోర్టులో చేసింది కరెక్ట్, ఇంకా నాయుడు గారి కేసులో చేసింది అనేది అక్కడ చాలా కాంప్లికేషన్ ఉన్నాయండి. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి కేసులో 4 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఈరోజు 2024, 2020లో ఆయన మీద బుక్ చేశారు కేసు, అంతకుముందు కేసు లేదు. 2020లో బుక్ చేశారు కాబట్టి అప్పటికి 2018లో ఈ చట్టం వచ్చింది కాబట్టి ఆ చట్ట ప్రకారం పర్మిషన్ అవసరం అని మన ఏసీబీ కోర్టు దాన్ని రిజెక్ట్ చేయడంలో 100% కరెక్ట్ అండి. రెండోది ఏంటంటే నాయుడు గారి కేసులో ఏమైందంటే 2018కు ముందే రిజిస్ట్రేషన్ అయింది క్రైమ్. సో ఇది 2018లో ఈ సెక్షన్ వచ్చింది. ఆ సెక్షన్ లో జనరల్ గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది సెక్షన్ లోని ఆప్షనేట్ క్లాజ్, నాన్ ఆప్షనేట్ క్లాజెస్ అని ఉంటాయండి. ఆ క్లాజులు ఏం చెప్తాయంటే ఈ రోజు నుంచి చట్టం ఇక ముందు కేసులకు వర్తిస్తుందని, కొన్ని కేసుల్లో ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ అయిన కేసులకు కూడా వర్తిస్తుందని చెప్తారు అన్నమాట. అట్లాంటి క్లారిఫికేషన్ ఇందులో తేలేదు. సో అక్కడ ఏంటంటే గవర్నమెంట్ వాదన ఏంటంటే మేము ఇది 2018 ముందే రిజిస్ట్రేషన్ చేసాం కాబట్టి దానికి ఈ 17A పర్మిషన్ అక్కర్లేదు అని చెప్పి గవర్నమెంట్ వాదన. దాని మీద ఏసీబీ కోర్టు అందులో కొంచెం ఒకసారి సెక్షన్ చదివేమనుకోండి సార్, జనరల్ గా ఇది ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసామని అడగలేదు సార్, చెప్పలేదు. అది క్రైమ్ ఇప్పుడు చేసావా అప్పుడు చేసావా కాదు, ఒక పబ్లిక్ సర్వెంట్ మీద నువ్వు ఎంక్వైరీ మొదలు పెట్టే ముందు నీ పర్మిషన్ ఉండాలని. సో సెక్షన్ ఎంక్వైరీ, ఆన్ ఎంక్వైరీ, ఆన్ ఎంక్వైరీ. సో
సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ కంపల్సరీగా నాయుడు గారి రిమాండ్ కూడా ఏసీబీ కోర్ట్ రిజెక్ట్ చేయాలి. ఇఫ్ హర్ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్, కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సెక్షన్ అయితే సారీ, కానీ ఆవిడ అట్లా చేయలేదు. అది పై కోర్టుకి వెళ్ళింది, సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. సుప్రీం కోర్టులో కూడా ఆ జడ్జి, లేడీ జడ్జి గారు, ఆవిడ పేరు ఐ డోంట్ త్రివేది, త్రివేది గారు ఏంటంటే ఫస్ట్ నిమిషంలో కేసు ఆవిడ ముందుకు రాగానే ఆవిడకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ మీద ఆవిడ ఆఖరి దాకా, ఆవిడ ముందు ఒక 100 సార్లు సీనియర్ అడ్వకేట్స్ ఇంటర్ప్రిటేషన్ చేసి చెప్పినా మొదటి ఆవిడకి ఏమైతే డౌట్ వచ్చిందో ఆ డౌట్ ప్రకారమే ఇగో ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ నే ఆవిడ బేస్ తీసుకొని అదే అండి. రెండో జడ్జి గారు కరెక్ట్ ఇచ్చారు. కానీ వీళ్ళిద్దరికి ఏంటంటే, వీళ్ళిద్దరికి ముందు బైండింగ్ ప్రెసిడెంట్ ఒకటి ఉందండి. రాఫెల్ కేసులోని మోడీ గారిని ఇది చేసినప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు కంపల్సరీ చెప్పింది 17A ఇస్ కంపల్సరీ అని. కరెక్ట్. కానీ ఐఎమ్ నాట్, నేను ఎందుకు కరెక్ట్, మరి అది ఎప్పుడు క్రైమ్ రిజిస్టర్ అయ్యిందో నాకు ఐడియా లేదు. క్రైమ్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది అనేది ఇక్కడ ఈ క్రక్స్ కాదండి, క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ కాదు. ఇది ఏంటంటే ఎంక్వైరీ మొదలెట్టే ముందు పర్మిషన్ ఉండాలి అనేది చట్టం. సో నేను ఎప్పుడో క్రైమ్ చేశాను, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తానంటే సరిపోదు. నువ్వు ఎంక్వైరీ చేసే ముందు ఇది ఉండాలి అని. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి కేసుకు వచ్చామనుకోండి, ఈరోజు కోర్టు రిజెక్ట్ చేసింది కరెక్ట్ పొజిషన్, అది కరెక్ట్ పొజిషన్ ఆఫ్ లాలో తీసుకున్నారు. అది ఇంకోటి ఏంటంటే, మొన్న నాయుడు గారి కేసులోని, చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా ఆయన ది అదర్ జడ్జి పక్క శాంక్షన్ అవసరం అని చెప్తూ ఆయన ఇంకోటి ఇచ్చారు. మళ్ళీ డిబేటబుల్. ఎట్లా అంటే తర్వాత అయినా తీసుకోవచ్చని. బట్ బేర్ రీడింగ్ ఆఫ్ ది సెక్షన్ అది అట్లాంటి ఇంప్రెషన్ ఇవ్వదు. ఇది మీరు ఎప్పుడైనా తీసుకో, ఛార్జ్ షీట్ వేసేలోగా వేసుకో అన్నట్టు ఆ ఇంప్రెషన్ లేదు. వెన్ యూ స్టార్ట్ అన్ ఎంక్వైరీ యూ షుడ్ హ్యావ్ ది పర్మిషన్. ఆ జడ్జిమెంట్ చాలా డిబేటబుల్ జడ్జిమెంట్స్ అండి. అంటే మీరు ఇందాక మీరు స్టార్టింగ్ లోనే ఉన్నారు, ఒక్కొక్కరు ఒక అడ్వకేట్ కి ఒక్కో అభిప్రాయం ఉందని. బట్ నా అభిప్రాయం మొన్న సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ డిబేటబుల్ జడ్జిమెంట్ అండి. అది నా వరకు ఇట్స్ మై ఒపీనియన్, ఇట్ ఈస్ నాట్ ఇన్ అకార్డెన్స్ టు లా అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జడ్జి గారు ఒక ఆయన సెక్షన్ 17A కంపల్సరీ అన్నాడు అంటూ ఆయన ఏం చెప్పాడంటే, రిమాండ్ నేను ఐ కాంట్ ఎంటర్ ఇంటూ. ఇప్పుడు 17A కంపల్సరీ, 17A లేదనేది ఉంది. 17A లేనప్పుడు రిమాండ్ కూడా చల్లదు కదా. అది నేను ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ అన్నారు. ఇది ఏదో ఇక్కడ జడ్జి ఇక్కడ కామన్ మ్యాన్ కి అర్థం కానటువంటి పాయింట్లు ఏంటంటే, సింపుల్ గా సార్, మీ ఈ పాయింట్స్ టెక్నికల్ గా చాలా చెప్పుకుంటూ వచ్చారు. రఫాల కేసులో మోడీ గారిని ఎగ్జామ్ చేశారు, ఇదే అండర్ 17A ప్రకారం. ఆ కేసు ఎప్పుడు నమోదైంది ఏంటంటే, అది డెఫినెట్ గా బిఫోర్ 2018 కేసు నమోదై ఉండాలి. ఎందుకంటే డీల్ జరిగింది అటు కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2014 ముందు కాబట్టి, వచ్చిన తర్వాత వీళ్ళు చేంజ్ చేశారు కాబట్టి నమోదైన కేసు ప్రకారం ఇలా ఉంది అని చెప్పి అప్పుడే చేసి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ 2018లో ఈ చట్టాన్ని చేశారు. ఇలాగా రాజకీయ కక్షలతోటి కేసులు పెట్టినా కూడా దాని నుంచి ఎగ్జామ్షన్ తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు అంతే తప్ప తప్పు చేసే వాళ్ళని శిక్షించకూడదు అన్నది అయితే కాదు. అయితే ఇందాక మీరు అన్నటువంటి పాయింట్, అచ్చెన్నాయుడు గారికి కేసు అనేది 2020లో దీన్ని నమోదు చేశారు కాబట్టి అప్పటికి సెక్షన్ ఉంది కాబట్టి ఏసీబీ కోర్టు వారు ఇచ్చింది సమంజసమే అన్నట్టుగా బానే ఉంది. బట్ 2018 బిఫోర్ ఈ కేసు, ఈ జిఎస్టి కౌన్సిల్ కావచ్చు, లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, వీళ్ళు ఫైండ్ అవుట్ చేసినటువంటి దాని మీద అసలు కేసు పెట్టాల్సింది వాళ్ళైతే మధ్యలో ఏపీ సిఐడి ఎందుకు వచ్చింది? ఏపీ సిఐడి వాళ్ళు ఏదో స్పెసిఫిక్ గా ఇదంతా మేమే చేసామని చెప్పుకోవడం, అది కూడా ఎన్నికలకు 6 నెలల ముందు తీసుకురావడం. ఏసీబీ జడ్జి గారు అసలు ఈ 17Aలో అటు దేశ ప్రధానికే ఎగ్జామ్షన్ ఉంది అన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రికి కేబినెట్ నిర్ణయాలకి ఎందుకు ఉండదు? వై డోంట్ షీ రిఫర్ టు ద గవర్నర్ అపాయింట్మెంట్ టు సీక్ ద పర్మిషన్ అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు? ఇవన్నీ సామాన్యుడుకున్న మెయిన్ డౌట్ సార్. సార్ అది మళ్ళీ అగైన్ నేను చెప్తున్నాను కదా, దీంట్లో నేను కామెంట్ చేయను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఏసీబీ జడ్జి గారు అక్కడ ఈ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి ఆవిడకి క్లారిటీ లేకపోతే హీ కెన్ ఆల్వేస్ ఆస్క్ ఒపీనియన్ కి పంపిస్తూ అప్పుడే బెయిల్ ఇవ్వచ్చు ఆవిడ.
ఈ రిమాండ్ మామూలు బెయిల్ ఇచ్చి ఇది తేలనివ్వండి, వీల్ ఇఫ్ ఇట్ ఈస్ వాంటెడ్ వీల్. కానీ అక్కడ ఆమె ఏంటంటే పోలీసులకి ఫేవరబుల్ డెసిషన్ ఇచ్చిందని దాని ఇది ఐ కెన్ స్ట్రైట్ అవే సే. కరెక్ట్. ఎందుకంటే అందులో అన్ని పాయింట్స్ ఉన్నప్పుడు ఆవిడ ఆలోచించుకోవాలి. మేము ఆఫ్టర్ ఆల్ సెషన్ జడ్జ్, షీ కెన్ ఆల్వేస్ టేక్ అన్ ఒపీనియన్ ఫ్రమ్ ది అడ్వకేట్ జనరల్ నుంచి కానీ హైకోర్టు నుంచి కానీ షీ కెన్ టేక్ అన్ అడ్వైస్. అప్పుడు దాకా షీ కెన్ కీప్ ది రిమాండ్ ఇన్ సస్పెన్షన్. అవును. అవి ఏమీ చేయకుండా ఆవిడ వేసిన తర్వాత కూడా ఇంకోటి ఏంటంటే బెయిల్ ఈజ్ రూల్ అండి. బెయిల్ ఈజ్ రూల్. ఆ బెయిల్ ఇవ్వడానికి కూడా అది కరెక్ట్ గా ఎందుకంటే అందులో ఆ కేసులో ఉండే ఎవిడెన్స్ అంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అవును. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? సిఐడి చేతిలో ఉన్నాయి. ముద్దాయి దాన్ని ఏం మార్చలేడు కదా. ఇంకోటి ఏంటంటే ఆయనకి 73 ఏళ్ళు ఎంతో. సిఆర్పిసి ఏం చెప్తుందంటే ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని, ముసలోళ్ళని వాళ్ళకి బెయిల్ ఇచ్చి అన్నట్టే ఉన్నది. ఇమీడియట్ గా ఇట్స్ మ్యాండేటరీ అన్న ఫీలింగ్ లోనే ఉంటుంది అది. మరి అలాంటప్పుడు అలాగైనా ఆయనకి బెయిల్ ఇవ్వాలి. కాదు ఆయన మైండ్ తెలుసుకోవాలంటే మైండ్ తో సంబంధం లేదు. ఒక ఓల్డ్ పర్సన్ అంటే ఆ ఓల్డ్ పర్సన్ లో ఎముకలు ఉంటాయి, బుర్ర ఉంటుంది, అన్ని ఉంటుంది. సో ఇట్స్ ఓన్లీ టు కన్సిడర్ నాట్ ఈజ్ ఏజ్, నాట్ ఈజ్ మైండ్. అలాంటప్పుడైనా ఆయనకి బెయిల్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే అన్ని సుప్రీం కోర్టులో ఏ కోర్టు అయినా ఇన్నేళ్లుగా వచ్చిన చట్టం ఏంటంటే యూ హ్యావ్ టు సీ ది రూట్స్ ఆఫ్ ది పర్సన్. ఆయన ఎక్కడ పారిపోడు, ఆయన ఇక్కడే ఉంటాడా, పోతాడా, బెయిల్ ఇస్తే పారిపోతాడా, ఇట్లాంటివన్నీ చూసి అవేమీ లేవన్నప్పుడు కూడా బెయిల్ ఇమ్మను. ఈయన ఏంటంటే ఎన్నో రోజులు సీఎం కింద చేశారు, ఆయనకు ఒక పార్టీ ఉంది, ఇంతమంది ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోతారు? కరెక్ట్. అక్కడ పోలీసులకి ఫేవర్ చేసినట్టు నేను ఐ కెన్ స్ట్రైట్ అవే సే. అయితే అదే మెయిన్ ఇక్కడ పబ్లిక్ లోకి వచ్చేసరికి ఇదే పాయింట్. ఆ తర్వాత కూడా చిన్న చిన్న అప్లికేషన్స్ కూడా ఆవిడ అలౌ చేయలేదు. ఏది ఫుడ్ కి అని ఏవేవో ఇంపార్టెంట్ అవన్నీ కావాలని ఇవ్వలేదు. అవి అందరికి అలౌ చేస్తారు, మామూలు బిజినెస్ మ్యాన్లకి అందరికి అలౌ చేస్తారు. ఇఫ్ యూ షో దట్ ఒక ఫార్మర్ సీఎం కి అవన్నీ ఇవ్వలేదు అంటే ఇట్స్ సెన్స్ ఎ బ్యాడ్, ప్రజల్లోకి బ్యాడ్ సందేశం వెళ్ళినట్టే. డెఫినెట్ గా వెళ్ళింది సార్. అసలు ఈ 3 కేసులకు సంబంధించి నేనే షాక్ అయ్యాను ఫస్ట్. అసలు ఏసీబీ కోర్టు అంటే ఇది బేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ జిఎస్టీ కౌన్సిల్ కానీ కేసు పెట్టాల్సింది వాళ్ళు. ఇప్పటిదాకా వాళ్ళు ఎందుకు అసలు యాక్షన్ లోకి రాలేదు? దట్టు 2017 ఫైండ్ అవుట్ చేశారన్నారు. ఇప్పుడు ఇంకోటి వస్తుందండి, ఇంకొక పాయింట్ కూడా మనం ఆర్గ్యూ చేయొచ్చు. అచ్చెన్నాయుడు గారిది రిటర్న్ చేసేసింది ఆవిడ ఇప్పుడు జడ్జి గారు. అవును. నాయుడు గారి కేసులో ఇన్ని రూపాయలు ఖచ్చితంగా రిమాండ్. కానీ ఆవిడ అసలు బెయిల్ ఇవ్వలేదు ఆవిడ దగ్గర. ట్రూ. ఎన్ని రోజులైనా డేట్స్ మరి ఎలాగ ఇంటర్ప్రిట్ చేసుకోవాలి మనం? అంటే ఏదో ఒక బలమైన కారణం ఉంది నాయుడు గారికి బెయిల్ ఇవ్వకుండా. అది ఏమిటనేది ప్రజలకు తెలియాలి. వెరీ స్ట్రాంగ్ రీజన్ ఫర్ నాట్ గ్రాంటింగ్ బెయిల్ టు నాయుడు గారు. ఆ స్ట్రాంగ్ రీజన్ కేసు కాదు, చట్టము కాదు, సంథింగ్ ఎల్స్. అంటే ఏదై ఉండొచ్చు అంటారు? అంటే ఒక జడ్జిని ఇలాగా దీనికి సంబంధించి ఇటువంటి వర్డిక్ట్ ఇవ్వాలి, లేదంటే ఇటువంటి డెసిషన్లు ఇవ్వాలి అనేది అది చట్టాన్ని బట్టే ఉంటుంది, సెక్షన్లను బట్టే ఉంటుంది, కేసు పూర్వాపరాలని పూర్తిగా పరిశీలించిన మీదట అన్న డైలాగ్ కూడా ఉంటుంది. బట్ ఇందులో ఏం పరిశీలించారని అసలు ఇంకోటి కూడా ఉంటదండి. అంతకు ముందు కోర్టులు ఏం డిసైడ్ చేసేది అనేది ప్రెసిడెంట్స్ ఉంటాయి, సైటేషన్స్ ఇలా అవన్నీ చూసి ఇవ్వాలి. సిఆర్పిసి సెక్షన్స్ చూసి ఇవాళ అవన్నీ చూసినా సరే, అవన్నీ ఉన్నా సరే నాయుడు గారిని అన్ని రోజులు రిమాండ్, 40 రోజుల పైన రిమాండ్, 53 days. 53 days. అదే కేసులో ఇంకా మెయిన్ అక్యూజ్డ్ లాంటి వాళ్ళందరికీ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ కూడా వచ్చింది. యాంటిసిపేటరీ బెయిల్ కి వచ్చింది. ఈయన ఎంతో 31 అంత. ఫస్ట్ అక్యూజ్, సెకండ్ అక్యూజ్డ్, థర్డ్ అక్యూజ్డ్ కి కొంచెం టైట్ గా ఉంటాయి బెయిల్. ఎవరు ఫస్ట్ మిగతా వాళ్ళకి ఇస్తారు. మరి పవన్ గారు మనం ఎక్కువ మాట్లాడుతూ అదేదో కంటెంట్ అంటారు, ఇదంటారు, అదంటారు. అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్ రైట్ నౌ, బికాస్ ఇక్కడ ఏం తప్పు మాట్లాడలేదు, తప్పు ఉద్దేశాలు ఆపాదించట్లేదు మనం. ఎందుకంటే మొన్న ఈ మధ్యన ఒక
ఒక న్యూస్ ఆర్టికల్ కూడా బయటకు వచ్చింది, సెన్సేషనల్. 2.5 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక డైమండ్ వాచ్, గోల్డెన్ డైమండ్ వాచ్ ఆంధ్రప్రదేశ్ లో పనిచేసినటువంటి ఉత్తరాదికి చెందిన ఒక జడ్జి గారికి, ప్రస్తుతం హైకోర్టులో లేరు, సుప్రీంకోర్టులో ఉన్నారు, మరి ఎక్కడ సుప్రీంకోర్టులో ఉన్నారో ఉన్నారు. తెలియదు. యా. సో ఆయనకి సుప్రీంకోర్టులో. 2.5 కోట్ల రూపాయల వాచ్ని తీసుకెళ్లి టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇవ్వజూపారు. అంటే దేనికి ఇవ్వజూపారు? 2.5 కోట్ల వాచ్ మాత్రమే, ఒక చేతికి పెట్టుకునే గడియారం. సో ఇది చూసిన తర్వాత దీనికి ఇంకో ఎగ్జాంపుల్, గాలి జనార్దన్ రెడ్డి కేసులో జడ్జి గారికి దాదాపు 20 కోట్లు 200 కోట్లు ఆఫర్ చేసి బెయిల్ దానికి తీసుకొచ్చారు. తర్వాత ఆయన ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఆయన పైకి. అవునండి, అవునండి. అంటే లాస్ట్ కామెంట్ ఇది చూసినప్పుడు ఒకటి, ఇది Yes, sir. చూసినప్పుడు మీకు ఒకటి అనిపించాలి. మన ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ గారికి, వాళ్ళ పార్టీ వాళ్ళకి, వేరే పార్టీ వాళ్ళకి పలానా వ్యక్తి వ్యవస్థల్ని చాలా మేనేజ్ చేస్తున్నాడు, అది ఇది అంటున్నారు కదా. అప్పుడు ఎవరు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏం బయట వెళ్ళగో, ఇలా 2,000 కోట్లు ఇచ్చారు, వాచ్ ఇచ్చారు, ఇట్లాగా ఎవడు మనకి చెప్పింది లేదు. Correct. ఎక్సెప్ట్ అపోజిషన్ లీడర్స్ మేకింగ్ ఎన్ ఎలిగేషన్, అది ఇట్లా చేశారు అని. కానీ ఇప్పుడు ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు అన్నది కంక్లూజివ్ ఎవిడెన్స్ దొరికింది. 2.5 కోట్లు వాచి ఎవరిచ్చారు, ఏ పార్టీ వాళ్ళు ఇచ్చారు, ఎవరు వ్యవస్థల్ని ఇష్టం వచ్చినట్టు మేనేజ్ చేస్తున్నది అన్నది ప్రూవ్ అయిపోయిందండి కంక్లూజివ్ గా. మరి ఇప్పుడు ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సార్, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇలాంటి నాయకులు ఉన్న వాళ్ళని మనం కూడా ఈ డబ్బులు కాసించి ఓటేయడం అది కాదు. ఈ రోజు నాతో అయిపోదు కదా, రేపు అన్నారు నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, దే హావ్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ. ఇప్పుడు నేనేం చేసినా ఇట్లాగా వాచి ఇచ్చి బయటపడిపోతే అనే ఇంప్రెషన్ ప్రజల్లోకి వచ్చిందంటే ఇంకే వేరు వేయారండి. మన అదేంటంటారు, పూర్వంలాగా రాక్షస దీంట్లో ఎంటర్ అవుతున్నట్టు ఉంటుంది అది. సో ఇట్స్ నాట్ కరెక్ట్ అండ్ నాకు. అయితే ఇంకొక చిన్న అడిషనల్ కామెంట్ ఆన్ దిస్ సార్, అంటే కేసు రిలేటెడ్ కాకపోయినా కానీ, అంటే ఇక్కడ జస్టిస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ గా అందాలి అన్నటువంటి సిస్టమ్ లో మనం ఉన్నాం కాబట్టి, డెమోక్రసీలో ఒక ముద్దాయి హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఘటన, అది ఒక నార్మల్ పర్సన్ కాదు, ఒక ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ కౌన్సిల్, ఒక ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే 50 రోజుల తర్వాత బెయిల్ వచ్చేసింది మర్డర్ కేసులో. వేరాస్ ఒక పాలసీ మేకింగ్ సంబంధించి స్టేట్ లో ఉన్న యూత్ కి పాలసీ మేకింగ్, స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి చేసినటువంటి దాంట్లో మనీ ట్రయల్ ఎక్కడ జరిగింది, ఎవరి అకౌంట్స్ కి ఎంత అమౌంట్ వచ్చిందన్న దాని మీద ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఎలక్ట్రల్ బాండ్స్ లో ఇలా వచ్చాయి అన్నటువంటి ఒక చిన్న రీజన్ చూపించి, ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ని, స్టేట్ కి మూడు సార్లు చీఫ్ మినిస్టర్ గా చేసిన వ్యక్తిని, అట్ ద సేమ్ టైం నేషనల్ లెవెల్లో ఒక ఐకన్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఇన్ని రోజుల పాటు ఇబ్బంది పెట్టడం, 53 days పాటు ఇబ్బంది పెట్టడం అంటే ఇది న్యాయం ఎవరికి ఎలా ఉంది అనే దగ్గర, అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్న ఒకలాగా, రాజకీయ కక్షలు, స్వార్థం అనేదే ఇక్కడ కనిపిస్తోంది అంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ మరి వాళ్ళు మెరిట్స్ ఏం తీసుకున్నారో తెలీదు. త్రివేది గారి వర్డిక్ట్ ఒకలా ఉంది, బోస్ గారి వర్డిక్ట్ ఏమో ఒకలా ఉంది. చట్టాన్ని ఇద్దరు ఒకేలాగా చదివారు, కానీ అర్థం చేసుకోవడంలో పొరపాట లేదు, ఇందాక మీరు అన్నట్టుగా ఏదైనా బలీయమైనటువంటి కారణాలు ఉన్నాయన్న అన్న అభిప్రాయాన్ని సామాన్య ప్రజలు, ఎందుకంటే మీడియాలో కూర్చొని మనం ట్రయల్ చేయడానికో, యాజ్ అ సీనియర్ కౌన్సిల్ మీరు దాని మీద వ్యాఖ్యానించడానికి చేస్తే నిజంగా కంటెంప్ట్ అనే అవకాశం ఉంది, కానీ సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారు సార్. సో ఓవరాల్ గా దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఇదొకటే ఎగ్జాంపుల్ కాదండి. పూర్వం ఇప్పుడు 4 పిల్లర్స్ డెమోక్రసీలో ఉన్నాయంటారు, దేనికి దానికి ఇండిపెండెంట్ గా పనిచేయాలి. ఈ రోజు ఆ పరిస్థితి లేదని మనకి ఈ ఇన్సిడెంట్స్ అన్ని చెప్తున్నాయి. జ్యుడిషియరీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అనేది క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది మనకి. ఫ్రాంక్ గా ఏం చెప్పాలంటే, ఇదే వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు అయిందండి. నేషనల్ సెక్యూరిటీ దీని కింద పాప ఆయన ఎవరో కోడికత్తి శ్రీను అన్న ఆయన్ని చేశారు. ఈయన సాక్ష్యం కోసం కొన్ని 100 సీఎం గారు వచ్చి సాక్ష్యం చెప్పాలి, ఇదిగో ఇలాగా నేను ఇలాగ వస్తుంటే ఈడు ఇలాగొచ్చి ఆయన సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం వస్తే అవతల రోజు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఆ సాక్ష్యం చెప్పడానికి ఎందుకు వెళ్ళట్లేదండి? కరెక్ట్. అంటే ఈయన క్రాస్ ఎగ్జామినేషన్ ఈయన అబద్ధం అని తెలుస్తుందా? ఇందులో అది కాదు క్రక్స్ ఆఫ్ ది పాయింట్. నా ఇంప్రెషన్ ఏంటంటే, 5 ఏళ్ళు ఆయన ఎవిడెన్స్ ఇవ్వడానికి రాకపోతే
మామూలు చిన్న చిన్న కేసులో మీరు రోజు అటెండ్ అవుతున్న కేసులో 2 సార్లు 3 సార్లు రాస్తారండి. సాక్షి రాకపోతే బెయిలబుల్ వారెంట్ ఇస్తారండి. అప్పటికి రాకపోతే అది ఎవిడెన్స్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ మేము అది ఓపెన్ చేసుకోవాలంటే 311 వేసుకోవాలి. బాబు అది సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి అని మేము పెట్టాం. అలాంటిది 5 ఏళ్ళు ఈయన రాకపోతే ఎందుకు ఆయన సాక్ష్యం కోసం డేట్ ఇచ్చారండి? 2 మామూలు కేసుల్లో అయితే ఇన్ని రోజులు రాలే కాబట్టి ఆ అబ్బాయి ఫ్రీడమ్ ఈయన సాక్ష్యం మీద ఉంది కాబట్టి ఈయన సాక్ష్యం ఇవ్వడానికి రావట్లేదు కాబట్టి ఆయన బెయిల్ ఇచ్చి బయట పంపించాలి కదా. అది ఎందుకు చేయలేదండి 5 ఏళ్ళు? మరి ఏం చెప్పాలి సార్? ఇప్పుడు మనం ఏమన్నా అంటే నోరు మూసుకోవాల్సి వస్తుంది కానీ సర్కమ్స్టాన్సెస్ లిటరలీ కనిపిస్తున్నాయి ఏం జరుగుతుందని. కరెక్ట్. ఇది జ్యుడిషియరీ చాలా అన్ని రకాల ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది సార్. ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది, ఇన్ఫ్లుయెన్స్ లోకి కూడా వెళ్ళిపోయింది. మనం కరెక్ట్ గా ఇవ్వచ్చు కానీ ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. ఇంకా ఏంటంటే వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు ఈ పాటికి అందరికి అర్థమైందండి. కరెక్ట్. అంటే ఏం లేదు సార్, ఇక్కడ ఇన్ఫాక్ట్ అంటే పేర్లు నేను చెప్పను. ఒక జడ్జి గారి గురించి పేరు నేను చెప్పను. జడ్జి కాకముందే ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర లా సెక్రటరీగా 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని తర్వాత తీసుకొచ్చారు. జడ్జి కింద తీసుకురావడం, ఉత్తర్వులు అలాగే సింగిల్ గా ఇది చేయడం అదంతా అయింది. వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని తీర్పుల వల్ల ఇప్పుడు మనం ఇటువంటి డిస్కషన్ పెట్టుకునేది సిచ్యువేషన్ అనేది వచ్చింది. ఇది పబ్లిక్ చెప్పుకునేది, పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి వివరాలు కొత్తగా క్రియేట్ చేసి ఏదో వాళ్ళని డిగ్రేడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే డెఫినెట్ గా కాదు. ఎందుకంటే ఇదే జ్యుడిషియరీ వల్ల అమరావతి రైతులు హ్యాపీగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పోరాటం ఇంకా సాగిస్తున్నా గానీ ఇదే జ్యుడిషియరీ వల్ల కొంత చాలా మందికి న్యాయం కూడా జరిగింది. హెబియస్ కార్పస్ పిటిషన్లు ఇవన్నీ వెళ్ళిన తర్వాత మరి ఇదే జ్యుడిషియరీలో ఇటువంటివి కూడా జరుగుతున్నాయంటే ఏమనుకోవాలంటే మంచి చెడు ప్రతి చోట ఉంటాయి. ఏది మంచి ఏది చెడు అనేది ప్రజలు తెలుసుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ తప్ప ఇది కంటెంప్ట్ అయితే డెఫినెట్ గా మన ఫీల్ నేను మీకు మీ దీంట్లో నేను ఇంతకుముందు 100% మంచి జరుగుతుంది. ఇప్పుడు దాని మీద 50 అటు ఉన్నట్టుంది అని మీకు అనిపిస్తుంది. సో దీంట్లో కూడా ఇది కూడా అన్ని వ్యవస్థల్లాగా ఇది పాడైపోతుంది. అది మనకు మంచిది కాదు. సొసైటీకి ఎట్టి పరిస్థితుల్లోనే మంచిది కాదు. నేను ఒక సామాన్యుడు ఒక సీఎంతో ఫైటింగ్ చేయలేడు మామూలు పరిస్థితులు అయితే. బట్ హీ కెన్ గో టు ది కోర్టు కరెక్ట్ గా ఉంటే ఆయన తరపు కోర్టు సీఎం ని కాళ్ళు మీద కింద నిలబెట్టిస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఫ్యూచర్ జనరేషన్ కి పోతున్నాయి. ఎట్లా అయిపోతుంది అంటే రేపు నా భయం అదే మాట, ఏం జరిగినా ఇంకేం తెలియలే మనం ఏం చేయలేము అని సర్దుకొని వెళ్ళిపోయే టైపులోకి ఇది వెళ్ళిపోతుంది సార్. అవును, ఇదొక్కటి మనం చూడాలి సార్. ఇప్పుడు అదే కంట్రీ ఇంకొకటి సార్, ఇంకో ఓవరాల్ గా ఇవన్నీ నా అభిప్రాయాలు ప్లీజ్ కొంచెం మీరు నాకు ఇది ఒపీనియన్ మాత్రమే. ఏంటంటే ఒకప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు కాంగ్రెస్ అది పెద్ద కరప్షన్ పార్టీ అది ఇది అన్నారు కానీ ఆ టైంలో జ్యుడిషియరీలో ఇలాంటి అన్యాయాలు జరగలేదు సార్. వెన్ ఎవర్ బీజేపీ ఎంటర్డ్ ఇన్ టు ది గవర్నమెంట్ ఆ తర్వాతే జడ్జీల ట్రాన్స్ఫర్లు కానీ జడ్జీల అపాయింట్మెంట్లు కానీ ఇలాగా ఇటు అటు ఉల్టా జడ్జిమెంట్లు కానీ అన్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాతే వచ్చేసారు. చేసింది కొన్ని మంచి పనులు చేసింది, ఏదో పాకిస్తాన్ ఆర్టికల్ క్యాన్సిల్ చేశారు ఇది. బట్ ఓవరాల్ గా నాకు తెలిసినది బీజేపీ కొన్ని రకాలుగా ఒక 30% చాలా మంచి పనులు చేసింది, ధైర్యంగా ఎవరూ చేయలేని పనులు చేసింది. అట్ ది సేమ్ టైం బీజేపీ గవర్నమెంట్ హ్యాస్ స్పాయిల్డ్ ది సొసైటీ. ఇప్పుడు మీరు ఇఫ్ యూ కంపేర్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న కొంచెం టాప్ మోస్ట్ మినిస్టర్స్ యాటిట్యూడ్, సేమ్ యాటిట్యూడ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గారి దగ్గర ఉంటుందండి. సీఎం దగ్గర ఉంటుంది, వాళ్ళు లోవర్ మినిస్టర్స్ పైన ఎక్కడ జరుగుతుంది ఇక్కడ అట్లా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక
అంటే అక్కడ చేస్తున్నారు వాళ్ళు. చేస్తున్నారు కదా, నేనెందుకు చేయకూడదు? కరెక్ట్. నేనేమన్నా చేసినా నాకు హెల్ప్ చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు. సో దట్స్ ద రీజన్ ఇట్లాగా ఇది పాడైందండి. ఇంకా దిస్ ఇస్ చాలా వాట్ దిస్ ఇవ్వండి. ఇస్ వాట్ ద పబ్లిక్ ఒపీనియన్ సార్. ఇది సీనియర్ కౌన్సిల్ అయిన మీ ఒపీనియన్ కాదు, జూనియర్ జర్నలిస్ట్ అయిన నాది కాదు. ఇది పబ్లిక్ ఒపీనియన్. ఎందుకంటే పబ్లిక్ ఇదే మాట్లాడుకుంటున్నారు. పైన మోడీ గారు అలా ఉంటే కింద జగన్ గారు అలాగే ఉన్నారు, పక్కన కేసీఆర్ కూడా అలాగే ఉండేవారు, అలాగే ఓడిపోయారు అన్న కామెంట్స్ వస్తున్నాయి. బట్ ఎనీవే అది మన సబ్జెక్ట్ కి అంత రిలేటెడ్ కాదు కాబట్టి ఎనీవే. అవును. మరి ముందు ముందు అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇందులో మనం ఒక 1 మినిట్ మనం మాట్లాడుకోవాలి. ఎలక్షన్ కమిషన్ అనేది కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఉంది. స్వర్గీయ టిఎన్ శేషన్ గారు అసలు ఎలక్షన్ కమిషన్ అధికారాలంటే ఏంటి అనేది చాలా స్పష్టంగా అందరికీ చూపించారు, ఎలా చేస్తుంది అనేది. బట్ ఇప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ని ఎన్నుకోవడానికి దేశంలో ఉన్నటువంటి ఆ 4 పిల్లర్ల నుంచి సమాన బలం ఉండాలి అన్నప్పుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ని ఈ ప్యానెల్ నుంచి తీసేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. తీసేశారు కూడా. సో ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ని ప్రభుత్వమే నియమిస్తుంది. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళని నియమిస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మీరే అన్నారు శాసన ఉన్నప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ ఇట్లా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. వాళ్ళకి గెలవడానికి వాళ్ళు వేరే ఇవి తీసుకునేవారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎలాగుందంటే ఆ కింద ఆడిని ఆ పయ్యోడిని ఇవన్నీ మేనేజ్ చేయడం ఎందుకు, కింద రూట్ ఉంటది కదా, మెయిన్ రూట్ ని మేనేజ్ చేస్తే మొత్తం అన్ని వస్తాయి అన్న ఆలోచనతోటి ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్, అది జుడిషియరీ అవనివ్వండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అవనివ్వండి, ఏ వ్యవస్థనైనా అలా కింద రూట్ ని పాడు చేశారు. అది కొలబెట్టేశారు అనుకోండి, ఇవన్నీ ఆటోమేటిక్ కుళ్ళిపోద్ది. దట్స్ వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్. ఎవరు ఏ రాజకీయ నాయకుడు గట్టిగా మాట్లాడట్లేదు. ఇవి ఓన్లీ చూస్తే ప్రజలు అబ్జర్వ్ చేస్తారులేండి, ఏ గవర్నమెంట్ వచ్చాక ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఇప్పుడు మేబీ ఇది డెరోగేటివ్ కామెంట్ కాదు, ఒక రకంగా అపహాస్యం నేను చేస్తున్నాను జుడిషియరీ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సంఘటనని ఈ రోజుకి కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గానీ మొత్తం ఎంటైర్ జుడిషియల్ సిస్టమ్ గానీ ఎందుకు సీరియస్ గా తీసుకోలేకపోయింది అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే, వాళ్ళ మీద బురద చల్లినా కూడా వాళ్ళు కడుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని అవమానిస్తున్నా కూడా ఇది చాలా సిగ్గుచేటని నేను చెప్తాను జుడిషియరీ సిస్టమ్ కి. కరోనా పేషెంట్లు ఉన్న గదిలోకి జడ్జిల్ని పంపించి చంపేయాలి, ఇలాంటి కామెంట్స్ చేశారు కదా సార్. వెరీ స్టార్టింగ్ లోని జడ్జీల మీద ఆయన ఎవరు స్పీకర్ మాట్లాడే మాటలు, ఆదిమూల సురేష్ అన్న ఆయన మాటలు, దాని మీద కంటెంప్ట్ పిటిషన్ ఫస్ట్ మూవ్ చేసామండి. తర్వాత అది సిఐడి వాళ్ళకి చేశారు, వాళ్ళు ఏం చేయకపోయారు. సిబిఐ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఈ రోజు దాకా ఏం లేదు. అందుకే కదా సార్ అన్నది నిజంగా. ఇప్పుడు జుడిషియరీ వాళ్ళని పలానా ఓడు వాళ్ళు ఏంటండి ఎట్లా కామెంట్ చేస్తే, జడ్జీలు కామెంట్ చేస్తే పర్వాలేదు, జడ్జీల వైఫ్ని, జడ్జీల పిల్లల్ని కామెంట్ చేసేవాడు ఈజ్ గోయింగ్ స్కాట్ ఫ్రీ నౌ. అండ్ రేపు అన్న రోజు వాళ్ళు ఎలక్షన్స్ లో నిలబడుతున్నారు. జుడిషియరీకి బాగా అనిపించట్లేదు, మమ్మల్ని తిట్టినోడు మామూలు రిక్షా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తిడుతూ కత్తులు పట్టుకొని నరుక్కుంటారు. అన్ని పవర్స్ ఉండి జుడిషియరీ వై ఇట్స్ కీపింగ్. ఒక ఆమె చేసింది, ఒక ఆమె గట్టిగా పట్టుకొని చేసింది, ఆమెను తీసుకెళ్లి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకేం చెప్పాలి సార్, ఇవన్నీ ఇన్సిడెంట్లు ఉన్నాయి. అవి ఏం జరిగాయి, ఎందుకు జరిగాయి, పలానా దాని వల్ల జరిగింది అని చెప్తే అదొక తప్పు. ఇప్పుడు అంత గట్టిగా ఆవిడ ఎట్లాగా 3-4 ప్రొసీడింగ్స్ ఐ వాజ్ దేర్ అండ్ షీ వాజ్ సో స్ట్రిక్ట్ అలాంగ్ విత్ ది అదర్ నార్త్ ఇండియన్ జడ్జెస్. మీరు ఎందుకు చేయరు అంటే అలాగే గవర్నమెంట్ మీద కొన్ని అగైనెస్ట్ డెసిషన్ లా ఇచ్చింది. ఆవిడకి కులం ఆపాదించి తెలుగు డేటో పంపించేశారు. ఇంకా 2 సీనియర్ జడ్జెస్ కూడా. ఇట్ ఇస్ క్లియర్లీ ఎవిడెంట్ సార్, ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యవస్థల్ని అణిచివేతకి గురి చేస్తున్నాయి, ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. అడ్డగోలుగా మేనేజ్ చేస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు, మీ టైం మాకు ఇచ్చి చాలా విషయాలు తెలియజేసినందుకు. సో ఇదండి 17A కి సంబంధించినటువంటి టెక్నికల్ అంశాల మీద కావచ్చు, అసలు ముందు ఏం జరుగుతుంది అనే దాని మీద కావచ్చు, హైకోర్టు సీనియర్ కౌన్సిల్ సిద్ధాని శ్రీ వెంకటేష్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.